పెళ్లిళ్లు, పండుగలు, వ్రతాలు ఇలా ఏ శుభకార్యమైనా తమలపాకులు ఉండాల్సిందే. సంగారెడ్డి జిల్లాల 100 ఏళ్లకెళ్లి తమలపాకు తోటలను పెంచుతున్నారు. అప్పట్ల తోటలున్న వాళ్లకు లాభాలొచ్చినాయి. ఇప్పుడట్లా లేదు. లాభాలు లేక తమలపాకు తోటలు మాయమైతున్నాయి. సంగారెడ్డి జిల్లాల తమలపాకు తోటలు ఎక్కువగా సదాశివపేట నియోజకవర్గంలో కనిపించేవి. అనంతసాగర్, మారేపల్లి, సైదాపూర్ గ్రామాలల్లా చాలా తోటలుండేవి. గతంలో దాదాపు 1000 ఎకరాలల్లా తమలపాకు తోటలు సాగు చేసేటోళ్లు రైతులు. ఈ తోటలు అన్నదాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టేవి. అయితే ఇప్పుడు వీటికి ఆదరణ దొరుకుతలేదు. తమలపాకు తోటలకు తెగుళ్లు సోకి పంట గిట్టుబాటు అయితలేదంటున్నారు రైతులు. ఒకప్పుడు తమలపాకులు బాగా పండేవి ఇక్కడ. ఇప్పుడు ఏముందంటే అనంతసాగర్ అంటే తమలపాకులని ప్రసిద్ధి. ఇప్పుడు ఏముందంటే పంట సరిగ్గా లేదన్న, పంట లేదు, రైతు కూలీలు వస్తలేరు. ఈ అందరు పనికాహార పథకంలో వెళ్ళిపోతున్నారు. ఈ తమలపాకులను నమ్ముకొని చాలామంది జీవితాలు ఖరాబ్ చేసుకోరన్న, ఉద్యోగాలు వస్తలేరు. దానికి గిట్టుబాటు ధర లేదు సార్. ఇంకోటి ఏముందంటే ప్రత్యేకంగా మార్కెటింగ్ అనేది లేదు ఇక్కడ. సాస్పేటలో, సంగారెడ్డిలో ఎక్కడ మార్కెటింగ్ లేదు దీనికి. ఇది పూణే, బాంబే అక్కడిక్కడ పంపిస్తారు ఇక్కడి నుంచి. దీంట్లో ఏం గిట్టుబాటు లేదు సార్. ఇప్పుడు తమలపాకు తోట మొత్తము ఒక 100% ఉండేది అనంతసాగర్లో. అటువంటిది ఇప్పుడు 95% కూడా లేదు. ఈ తోటలు వేయాలంటే కూడా అనంతసాగర్లో పోయానికే ఇన్కమ్ బాధపడుతున్నారు సార్. అందుకే ఈ తోటలు విత్తనం పెట్టిన లాగోడి రాకొచ్చింది. 1 ఎకరా పెట్టాలంటే 1,50,000 రూపాయలు కావాలి. అందుకు దీనికి పెట్టనీకే కూడా డబ్బులు లేక ఇన్కమ్ ఉంది అయ్యి దీనికి సాగుబడి చేయని కూడా ముందుకు రాకొచ్చారు సార్. సదాశివపేట నియోజకవర్గంలో ఈ తోటలను చాలా వరకు లీజుకు తీసుకుంటారు. కొంతమంది సొంత భూమిలో తోటలు పెంచితే ఇంకొందరు లీజుకు తీసుకొని పెంచుతారు. 1 ఎకరా భూమికి 2 సంవత్సరాలకు ₹1,00,000 దాకా లీజు చెల్లిస్తారు. ఈ తమలపాకు తోట చాలా పవిత్రమైన పంట. గత కాలంలో 200-300 ఎకరాల పంట సాగు చేసేటి మా ఈ అనంతసాగర్ గ్రామం. అయితే ఈ తెగుళ్ళ వల్ల మాకు నష్టపోకుండా అనుకూలమైన దిగుబడి రాక, రేట్లు రాక ఈ నష్టపోకడకు కొంతమంది చాలా అనాదిగా అయిపోయారు. ఎకరా తోటకు 15 నుంచి 20,000 రూపాయలు ఖర్చు అవుతుందంటున్నారు రైతులు. తోటలకు నీళ్లు కూడా చాలా కావాలి. దాదాపు 8 నెలల తర్వాత తమలపాకులు తెంపనికి వస్తాయి. 1500 తమలపాకులకు సీజన్ను బట్టి 1000 నుండి 3,000 రూపాయలు వస్తాయని చెబుతున్నారు. ఇక్కడి తమలపాకులను కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ మార్కెట్కు తరలిస్తారు. అయితే ఇప్పుడు తెగుళ్లు సోకి తమలపాకులు పాడైతున్నాయి. తెగుళ్లు సోకిన తమలపాకులను మార్కెట్లో కొంటలేరని బాధపడుతున్నారు రైతులు. మేము ఆకు తోట ఒక 20 సంవత్సరాల నుండి చేస్తున్నాము. 10 సంవత్సరాల నుండి దిగుబడి వస్తలేదు, నష్టపోతున్నాం. ఇది ఎకరన్నర భూమిలో మేము 6 మందిని కౌలుకు తీసుకొని చేసుకుంటున్నాం. పాతకాలంలో మంచిగా ఉండేవి. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుండి లాస్ వస్తుంది సార్. పంట పురుగు తిని లాస్ అయిపోతున్నాం. ఉద్యానవన శాఖ ఆఫీసర్లు పట్టించుకోవట్లేరని కోపమైతున్నారు తమలపాకు సాగు చేసే రైతులు. పంటల మీద రుణాలు కూడా ఇస్తలేరని చెబుతున్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోవాలని కోరుతున్నారు.